పిల్లలు ఇంట్లో ఎంత క్యూట్ అండి. పిల్లలు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారంటే ఫంక్షన్కి రమ్మన్నప్పుడు వస్తున్నారు, ఇంట్లో కూర్చొని ఎగ్జామ్స్ రాస్తున్నారు. అంటే పేరెంట్స్ బిజీ ఉన్నప్పుడు పిల్లల అండర్స్టాండింగ్ కూడా మనకి చాలా చాలా అవసరం. ఆ విషయంలో అయితే నేను బ్లెస్డ్ అనే చెప్పుకోవాలి. ఈరోజు పొద్దునే ఎగ్జామ్ అయిపోయింది. 12:30కి బెర్రీ ఇంటికి వచ్చేసిన తర్వాత కేక్ కావాలని అడిగారు. బెర్రీతో పాటు చిట్టి తల్లి కూడా నాకు కేక్ కావాలి అని చెప్తే వాళ్ళ కోసమే అన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక అమ్మాయికి ఒక ఫ్యామిలీయే బ్యాక్ బోన్ అండి. ఫ్యామిలీ కరెక్ట్గా ఉండి సపోర్ట్ చేస్తే ఏదైనా చేయొచ్చు అని అత్తమ్మని, రాజేష్ని, చెర్రీ బెర్రీ, శాండీని చూస్తే మాకు అలా అనిపిస్తుంది. వాళ్ళతో పాటు ఇప్పుడు చిట్టి తల్లి కూడా తయారైంది. ఇంటికి వెళ్ళగానే అమ్మ మా కోసం ఏం తెచ్చావు అని అన్నప్పుడు వాళ్ళకి తీసుకెళ్ళిన ఇలా చేతిలో పెడితే వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే అసలు కడుపు ఫుల్ నిండిపోతుంది కదా. సో వాళ్ళ కోసమే ప్యాక్ చేస్తాం. అలా అని నేను ఎప్పుడు బయట ఫుడ్ పిల్లలకి ఎక్కువ తీసుకెళ్ళినండి. వన్స్ ఇన్ వైల్ పర్వాలేదు, వాళ్ళు బయట దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు ఇంట్లో పోయి చేసిన తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత సడన్గా బయట ఫుడ్ పెట్టినా కూడా వాళ్ళకి అది కరెక్ట్గా ఒంటికి కూడా పడదు. సమ్ టైమ్స్ మనం ఇంట్లో చేసి పెట్టాలి, బయట ట్రీట్ ఇవ్వాలి. అన్నీ వాళ్ళకి కరెక్ట్గా ఇస్తేనే లైఫ్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందని నేనంటాను. మీరేమంటారు? ఏదేమైనా నేను ఇట్లనే అంటానండి. చలో మరి, బై బై.